తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతగా ఏర్పాటు చేసుకున్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింతల మోహన్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. షర్మిల తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో కూడా చేయడం జరిగింది. అయితే అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కూడా జరిగింది. అయితే తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కూడా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర జనరల్ సెక్రటరీ చింతల మోహన్ రావు గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షర్మిల ఈరోజు పార్టీలో చేరడం జరిగింది, ఎలా ఉండబోతుంది? ముందుగా షర్మిల గారికి మేము స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడానికే నేను కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం అని చెప్పడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన కడుపులో దాచుకొని చూసిన పరిస్థితులను మనం గమనిస్తే ఈరోజు ఒక ఆవేదనకు గురి చేసే విధంగా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అటు 3 రాజధానులు అని చెప్పి ఎటు కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి పరచకుండా మోసం చేస్తున్న తీరును చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతుంది. ఏదైతే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ప్రధానంగా చెప్పండి. అన్న ఒక పార్టీలో సీఎంగా ఉన్నారు, చెల్లెలు కూడా ప్రతిపక్షం దాంట్లో ఉన్నారు. ప్రజలు ఎలా తీసుకుంటారు దీన్ని? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి కుమారుడిగా ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు. వారికి ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి గెలిపించిన సందర్భాన్ని మనం గమనిస్తే ఆ నమ్మకం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏదైతే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించారో ఆ విశ్వాసాన్ని మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడిచారు. మనం చూస్తున్నాం ఈరోజు ఎన్నో పథకాల మీద రాజశేఖర రెడ్డి గారు పేరు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న విధానం చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పథకం, జగనన్న ఇది అని పెడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు ఉపయోగించడం లేదు? నువ్వు అధికారం చేపట్టేంత వరకు రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగించి కాంగ్రెస్ పార్టీలో గతంలో చేసిన పనులన్నీ కూడా మా నాన్నగారే చేశారు, నేనే చేశాను అనే విధంగా నువ్వు చెప్పుకొని అధికారం చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టడం జరిగింది. మేము రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మేము ఈరోజు కూడా కొనసాగిస్తున్నాం. అందుకే షర్మిలమ్మ గారు కూడా ఈరోజు రావడం ఆహ్వానిస్తున్నాం. అందరం కలిపి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ప్రజలకు భరోసాను ఇచ్చారో అదే భరోసాను ముందుకు కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఫెయిల్ అయినారు, పనికి రాకుండా పోయారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏమైనా ప్రచారం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు కూడా నేను వస్తాను, ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానులు కూడా ఉన్నారు. ఎలా అయితే రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్నారో అలానే రేవంత్ రెడ్డి గారి అభిమానులు కూడా ఈ రాష్ట్రంలో కూడా చాలామంది ఉన్నారు. వారు వస్తున్నారు. ఎలక్షన్లో కూడా మాకు ఎంతో చేయూతనివ్వడానికి కూడా వారు ముందుకు వస్తున్నందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతుంది, అధికారం చేపట్టే దిశగా కూడా అవతరించబోతుందని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో షర్మిల రాకతో ఒక కొత్తదనం వచ్చింది. రాష్ట్రానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొని వస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.